మనవాళ్ళు మనవరాళ్ళు. ఈరోజు టేక్ చేప వచ్చింది. దీన్ని ఎట్టు వండుకోవాలో చూపిస్తాను, చూడండి. 2 సార్లు కడిగేసుకున్నాము చేపని. దబర్లో గిడ్డి ఇటు పెట్టుకోవాలి. చేపలో కొంచెం నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. ఉడికిపోయింది, దించేసుకున్నాము. ఒక్కో చేప తీసి పక్కన పెట్టుకున్నాము. ఆ నలుపుగా ఉండే తోలంతా తీసేసి పక్కన పెట్టుకున్నాం. తోలు తీసేసి చేపని తీసుకు పక్కన పెట్టుకున్నాం. మిరపకాయలు వేయించుకున్న మిరపకాయలు రోట్లో పోసుకున్నాము. అదే బాండెట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకున్నాము. మిరపకాయలు రోట్లో పోసి దంచేసుకుంటున్నాం. ధనియాలు, మెంతులు, జీలకర్ర రోట్లో పోసి దంచుకున్నాము. సాల్ట్, పసుపు, దంచుకున్న పొడి కలుపుకున్నాము. దాన్ని బాగా కలిపేసుకున్నాము. బాండలు పెట్టి నూనె పోసి తిరగమాత గింజలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు వేసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. తిరగమాత ఏగిపోయింది, చేప వేసి కలుపుకున్నాము. బాగా వారు చేసుకున్నాము. కూర అయితే అయిపోయింది, దించేసుకున్నాము. ఎట్టందో మా మనవడు తిని చెప్తాడు. అవ్వా సూపర్ ఉందవ్వా. చెప్పాలి అట్లా బాగుంది, అంత బాగుంది అసలు. నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి. మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.